రఘుప్రియ గారు, చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మీరు మాట్లాడటం, చాలా విషయాలు తెలియని విషయాలు నాకైతే నిజంగా తెలియదు. నిజమా ఇది ఇలా చేయకూడదా అని నేను కూడా ఆశ్చర్యపోయే విషయాలు చెప్తూ ఉన్నారు. అందులో ఈ మధ్య కాలంలో నేను ఒక విషయం ఏమిటి అంటే, బలి కోరటం, బలి సమర్పణ, ఇవి మాటలు వింటూ ఉంటాం. ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు. మనకి చాలా అంటే చాలా చిన్నతనంగా, చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. అయ్యో అయ్యో ఏమిటి ఈ కాలంలో కూడా జనరేషన్స్ ఇంత మారాయి, ఇంత టెక్నాలజీ అంటున్నారు, అయినా కూడా ఇంకా బలి ఇవ్వటం ఏమిటి, దానివల్ల భగవంతుడు ప్రసన్నం అవడం ఏమిటి అని చాలా బాధగా అనిపిస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయొచ్చు అంటారా? శాస్త్రబద్ధంగా సేమ్ ప్రతిఫలం దక్కేటట్టుగా ఏదైనా ఉంటుందా చెప్పండి. భగవంతుడు మనిషికి కావలసినవన్నీ ఇచ్చాడు. బుద్ధి, జ్ఞానము, అవసరాలు, ఋతువులు అన్నీ ఇచ్చాడు. కానీ దాన్ని మనం ఉపయోగించుకోవడంలోనే తప్పటడుగులు వేస్తుంటాము. అయితే ఇప్పుడు బలులు పూర్వం ఉండేవి. వాళ్ళు అజ్ఞానంతో చదువుకోకుండా ఏదో ఒకటి బలి ఇస్తేనే సంతృప్తి పడతారు అన్న ఉద్దేశంతో జంతువుల్ని బలి ఇచ్చేసేవారు. ఇంకా పాశవికంగా ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా పెద్ద ఇల్లు కట్టుకున్నా, అపార్ట్మెంట్ కట్టుకున్నా, ఫ్యాక్టరీస్ కట్టుకున్నా ఏం చేసేవాళ్ళంటే నరబలి ఇచ్చేవారు. అప్పుడే శాంతిస్తుంది, ఇంత పెద్ద దానికి దిష్టి పోతుంది అని నరబలులను కూడా ఇచ్చేవాళ్ళు. అయితే నరబలి ఇచ్చినంత మాత్రాన శాంతి అవ్వదు. దానికి ప్రత్యామ్నాయంగా నరబలి అంటే నారాయణ బలి. నారాయణ బలి అంటే ఇండైరెక్ట్గా భోజనం పెట్టడము అని అర్థము. ఓకే, భోజనం పెట్టడం ఎవరికి పెట్టాలి? పేదవాళ్లకు, ఆ పేదవాళ్ళకి. కూలీలకు. ఇప్పుడు ఫ్యాక్టరీస్ కట్టారు, ఆ కూలీలకు ఎంతమంది అయితే కట్టారో వాళ్ళందరికీ నారాయణ బలి అనగా అన్నదానం చేస్తే కనుక చాలా శాంతిస్తుంది. దీనికోసం ఏమి మనుషుల్ని చంపేయక్కర్లేదు, మనుషుల్ని వేటేసేయక్కర్లేదు. లేదా జంతు బలి కూడా ఇస్తూ ఉంటారు. జంతు బలి ఇస్తుంటారు మరీ పాశవికంగా. అంటే వాటి వల్ల తృప్తి చెందుతారు అనేది అపోహ మాత్రమే. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చు అంటే, కొబ్బరికాయ కనుక కొట్టినట్టయితే తత్సమానమైన ఫలితం. ఒక జంతువుని బలి ఇచ్చినా, ఒక నరుణ్ణి బలి ఇచ్చినా తత్సమానమైన ఫలితం కొబ్బరికాయకు వస్తుంది. అంటే అది ఫలితం రాదు, ఆ ఫలితము నెగిటివ్ అది. కానీ భగవంతుడు సంతృప్తి చెందేది ఒక కొబ్బరికాయ కోసం మాత్రమే. ఎందుకు కొబ్బరికాయ అంటే, కొబ్బరికాయ మనకి దైవదత్తమైనది, శ్రీఫలము అంటారు. అయితే ఈ శ్రీఫలముని మనము దీని ఆ కొబ్బరికాయని కనుక మనం చూసినట్టయితే పైన జుట్టు మాదిరి పట్టుకునేందుకు ఉంటుంది, జుట్టు మాదిరి ఉంటుంది. ఆ ఫలాన్ని కనుక కొట్టినట్టయితే దానిలో ఉండే నీరు కనుక ఆ ప్రాంతం తడిపినట్టయితే కనుక శాంతి జరుగుతుంది. దీనితో పాటుగా గుమ్మడికాయని కూష్మాండము అంటారు దాన్ని. ఆ కూష్మాండాన్ని కనుక బలి ఇచ్చినట్టు, బలి అంటే కొట్టినట్టయితే, వీళ్ళ భాషలో బలి, అది కొట్టినట్టయితే కనుక అది శాంతి జరుగుతుంది. ఈ బలి అనేది నారాయణ బలి మాత్రమే. నారాయణ బలి అనగా అన్నదానము అని అర్థం అన్నమాట. కొబ్బరికాయ కొడితే ఎంత పెద్ద బిల్డింగ్ అవ్వచ్చు, ఎంత పెద్ద, కానీ వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, అంత పెద్దది కొట్టుకుని ఇంత చిన్నదైనా మనము కొబ్బరికాయ కొడితే ఫలితం వచ్చేస్తుందా అంటే, అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తీసుకొచ్చిన ఫలం కాబట్టి దానికి విశేషమైన ఫలితం ఉంటుంది. అది చిన్నదే కదా, దీన్ని కొట్టినంత మాత్రాన మనకి అన్నీ వచ్చేస్తాయా అంటే వస్తాయి కాబట్టి మానవాళికి అందించాడు. ఓకే, సో ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా ఈ ఒక చిన్న విషయం చెప్పండి. మనం కుంకుమ, పసుపు పెట్టము కానీ కుంకుమ పెడతాం. చాలా మంది నాతో వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, పసుపు కూడా పెట్టచ్చు అని. కానీ ఎక్కడ పసుపు పెట్టిన సందర్భం నేను ఎక్కడ చూడలేదు. ఎందుకు కుంకుమ మాత్రమే ఎందుకు పెట్టాలి, పసుపు ఎందుకు పెట్టకూడదు చెప్పండి. వెరీ గుడ్. అయితే మనము కొత్త ఇల్లు మారతాము, అవునా? అసలు మనకు దేవుడికి కొట్టిన దానికి ఏ పసుపు కుంకుమలు ఏమీ అక్కర్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా మనం పీఠం మీద పెట్టేస్తాము. అది కూడా ఎలాగంటే స్వామివారికి కనిపించేటట్టుగా ఇలా పెట్టాలా, మా స్వామివారి ఎదురుకుండా ఉండేటట్టుగా మనం మొహం చూసేటట్టు కాదు. ఆయనకి నివేదన చేస్తున్నాము, మనం ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టుకోవాలి కదా, అందంగా కనబడాలి కదా అని ఇలా పెడతాం, అందుకని ఎదురుకుండా పెడుతున్నాము. అలా పెట్టకూడదు. దాని మీద పీచు తీసేసి 2 చిప్పలకి కుంకుమ పెట్టద్దు. కుంకుమ పెట్టాము, చాలా మందికి తెలియదు. కుంకుమ పెట్టాము అంటే బలి ఇచ్చినట్టు లెక్క.
ఓకే, కుంకుమ కూడా పెట్టకూడదు. కుంకుమ కూడా పెట్టకూడదు. ఎలాగైతే ఆ ఫలము ఉందో అలాగే స్వామికి నివేదన చేస్తాము. కుంకుమ ఎప్పుడు పెడతారు అంటే కనుక ఇరుగుమ్మాలకి బయట కొబ్బరికాయకి ఇంట్లోకి పెడుతున్నప్పుడు కొబ్బరికాయ కొట్టేసి బయట పెడతాము కదా, అప్పుడు నిమ్మకాయతో సహా ఈ 3 వైపులా కుంకుమ బొట్లు పెట్టి ద్వారానికి ఇటు అటు పెడతారనమాట. ఓకే, నిమ్మకాయ సపోర్ట్తో. అంటే అదేంటంటే లోపల ఉన్న నెగిటివ్ని పోగొట్టడం కోసం బయట పెట్టేదానికి మాత్రమే కుంకుమ పెడతాము. పసుపులు దానికి హారతులు అలాంటివి ఏమీ లేదు, ఓన్లీ కుంకుమ పెడతాము. దేవుడి దగ్గరికి మాత్రం కుంకుమ పెట్టరాదు. ఓకే, అది బలి ఇచ్చినట్టు అవుతుంది. మనం పూజ చేస్తున్నాం కానీ బలి కాదు కదా. ఓకే. సో మీరు చెప్పినట్టుగా పొజిషన్ కూడా అందరూ ఇలా తిప్పి పెడతారు, కానీ భగవంతునికి పెట్టాలి. చాలా చక్కటి విషయం. మీ అందరికీ కూడా ఇలాంటి విషయాలు ఎంతవరకు తెలుసు? నేను కూడా షాక్ అయ్యాను. చాలా మంది నాతో సహా పూజ చేస్తే ఇలాగే మనకి ఫేస్ చేస్తూనే కొబ్బరికాయని పెట్టడం అనేది మనకి అలవాటు. సో ఆ అలవాటుని ఇక నుంచి నేను మార్చుకుంటాను, మీరు మార్చుకోవాలని అనుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయండి. బలికి సంబంధించి కూడా చెప్పారు, చాలా చక్కటి వివరణ. అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో ధర్మ సందేహాల రూపంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.